శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి ఆగస్టు 20 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురుగారి పేరు శివరామదాస్ స్వామి అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వస్తుగా చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇప్పుడు వీడియోలోకి వస్తే కనుక ఈ మీనరాశి వారికి రేపటి రోజున కొన్ని విషయాలు అయితే ఆశ్చర్యపరిచేటువంటి విషయం కూడా జరగబోతున్నాయి. మరి ఇంతకు ఎటువంటి విషయాలు రేపటి రోజున మీ జీవితంలో ఎదురుగాబోతున్నాయి అనేది కూడా తెలుసుకుందాము. ముందుగా ఈ రాశివారి యొక్క గుణగణాలు, మనస్తత్వ విషయానికి వస్తే కనుక ఈ రాశివారు ఏదైనా కానీ సాధించేందుకు గొప్ప మనుషులండి అనే చెప్పుకోవచ్చు కూడా. అంటే ఏదైనా కానీ పట్టు వదిలినటువంటి విక్రమార్కుడు అంటారు కదా, అలా ఒక పనిని కనుక ఎంచుకున్నారంటే దానిని సాధించేంత కూడా నిద్రపోయినటువంటి మనస్తత్వం వీరికి ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే అంతేకాకుండా వీరికి ఎదుటి వ్యక్తులు ఏదైనా ఇబ్బందిలో ఉంటే మాట సహాయం కావచ్చు, లేదంటే వారికి ఏదైనా సలహాలు కావచ్చు, ఇలా చాలా వరకు కూడా ఈ రాశి వ్యక్తులు వ్యక్తులకు ఎటువంటి వాళ్ళైనా కానీ చాలా సపోర్టివ్గా ఉంటారండి. అంతేకాకుండా మంచిగా వాళ్ళని ఏదైనా కానీ ఒక విషయంలో కానీ ఒక సహాయం చేయడంలో కానీ ఇలా ఏదైనా వారికి ఏదైనా కష్టకాలంలో కానీ ఉపయోగపడడానికి ముందుంటారనమాట. ఇక కుటుంబ సభ్యుల కోసం చాలా చాలా సమయాన్ని కూడా కేటాయించడానికి వీరు ఎక్కువగా ఇష్టపడతారండి. విలువలు ఇస్తారు కూడా. కుటుంబ సభ్యుల కోసం త్యాగం చేయడానికి కూడా అస్సలు వెనుకాడరు. ఇక అలాగే వారి సంతోషాన్ని వారు సంతోషంగా ఉండడానికి వీరు సంతోషాన్ని అయినా విడిచిపెట్టమంటే హాయిగా విడిచిపెట్టేస్తారు. అంతగా కుటుంబం అంటే ప్రాణం పెట్టేస్తారండి. కుటుంబానికి విలువనిస్తారు. ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేస్తారనమాట. కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అలాగే వారితో సరదా గడపడం కాస్త సమయం ఉన్నా బయట ఫ్రెండ్స్తో కంటే కుటుంబ సభ్యులతో ఎక్కువగా టైం అనేది కేటాయిస్తూ ఉంటారు. అలాగే వీరితో సంతోషంగా మాట్లాడడానికి ఇష్టమైనటువంటి భోజనము చేయించుకునేటువంటి తీరు కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది. సరదా గడపడము, సరదాగా మాట్లాడడం, ఇదే కదండి మనిషికి కావాల్సింది. ఇలా వీరు ఎంతో ఎంజాయ్మెంట్తో సంతోషంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారన్నమాట. అలాగే ఈ రాశి వారి యొక్క భాగస్వాములను అదృష్టవంతులుగా కూడా చెప్పుకోవచ్చండి. అలాగే వీరికి ఏంటంటే ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేయడం అంటే బాగా ఇష్టం అనమాట. వీరికి బాధలు, కష్టాలు లాంటివన్నీ కూడా వింటూనే ఉంటాం కదండి. కానీ ఏంటంటే వాటి గురించి కంటే కూడా సరదాగా కాలక్షేపంగా టైం పాస్ కామెడీగా మాట్లాడుతూ అందరితో కూడా సంతోషంగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి, బాధలన్నీ కూడా మర్చిపోవాలి. ఎప్పుడు కూడా ఉండేటువంటి బాధలే కదా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చక్కగా మనం ఆనందం గడిచిపోతే ఈ జీవితం ఎంతకన్నా ఏం కావాలనే దానికి బాగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇక ప్రత్యేకంగా వీరి యొక్క భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారిని నెత్తిని పెట్టుకోమని చూసుకుంటారని చెప్పుకోవాలండి. ఇక వీరు పని విషయానికి వస్తే వీళ్ళు ఏదైనా పని అనుకుంటే ఆ పని అయిపోయే వరకు కూడా నిద్రపోరు. అంత యాటిట్యూడ్ అనమాట. యాక్టివ్గా పనుల శ్రద్ధ, మేము సంపాదించాలి, మంచి పొజిషన్లో ఉండాలి, ఒకరినొకరి కింద చేవి చాపకూడదు అనేటువంటి నాయకత్వ లక్షణాలు అనేవి ఈ రాశి వారిలో ఎక్కువగా ఉంటాయి. అలాగే రేపటి రోజున ఈ రాశి వారికి కూడా అన్ని రకాలుగా కూడా అదృష్ట కాలం అని చెప్పుకోవచ్చండి. రేపటి రోజున ముఖ్యంగా మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే సంభవించబోతున్నాయి. అలాగే వీరి కష్టం తగినట్టుగా వీరి తెలివితేటలకు తగిన విధంగా పేరు, ప్రతిష్టలు, హోదా, పలుకుబడి అన్నీ కూడా వీరికి సమాజంలో పుష్కలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి భవిష్యత్తు అనేది బాగుండేలాగా మంచిగా ప్లాన్ కూడా చేసుకుంటారండి. అంతా మంచిగా ఉన్నప్పుడు బాగా కష్టపడతారు కాబట్టి భవిష్యత్తు అనేది ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాచేటువంటి పరిస్థితి వీరికైతే అస్సలు ఉండదు. ఒక మాటలో చెప్పాలంటే కనుక తరతరాలుగా కూర్చొని తిన్నా కూడా తరగనటువంటి సంపద అనేది వీరు సంపాదించడంలో ముందే ఉంటారండి. అలాగే మీకు దాన గుణం అనేది కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎవరికైనా హెల్ప్ చేయడానికి ఖచ్చితంగా ముందే ఉంటారు. ఇక ఏదైనా ఒక వ్యక్తిని ప్రేమించినట్లయితే చాలా ప్రాణంగా ప్రేమిస్తారండి. ఇక విషయానికి వస్తే కనుక రేపటి రోజున మీకు గడిచిపోయినటువంటి కొన్ని రోజులుగా మిమ్మల్ని వేసినటువంటి సమస్యలు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక కొలిక్కి రావడం జరుగుతుందన్నమాట.
ఆ సమస్యల నుండి మీకు మంచి పరిష్కారం కూడా దొరుకుతుందండి. అలాగే మీకు ఏదైతే అంటే ఇబ్బందులకు గురవుతున్నటువంటి పని ఇది మాకు ఇంక అవ్వదు, దీంట్లో వేస్ట్‌గా మాకు సక్సెస్ అనేది రావటం లేదని చెప్పి మీరు దేని గురించి అయితే పట్టించుకోలేదో దాంట్లోనే మీకు మంచి పురోగతి అనేది కనిపించబోతుంది. కళాత్మక అలాగే విద్య, వైద్య ఇటువంటి రంగాలకు చెందిన వారందరూ కూడా ఈ రాశి వారికి రేపటి రోజున చాలా అద్భుతంగా ఉంది. అయితే మీపై నరదిష్టి కూడా కొంచెం ఎక్కువగానే ఉందండి. నరదిష్టి వలన కొంతమంది శత్రులు కూడా తయారై కూర్చున్నారు. ఆ శత్రుల వల్ల మీకు అనుకున్నటువంటి పనులు జరగక ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి నరదృష్టి ప్రభావాన్ని తగ్గించుకోవడానికి తప్పకుండా మీరైతే ఉప్పు, ఆవాలతో దిష్టి చేసుకుంటూ ఉండండి. అలాగే ఆదివారం రోజు ఎర్రనీళ్ళతో దిష్టి చేసుకుంటూ ఉండండి. ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా గణపతిని ఆరాధించడానికి ప్రయత్నించండి. గణపతిని ఆది గురువు కాబట్టి గరికతో ఆరాధించడం ప్రయత్నించండి. బుధవారం ఎంతో విశేషమైన రోజు కాబట్టి స్వామివారికి గరికంటే ఎంతో ఇష్టం కాబట్టి గణపతికి గరికను అలాగే ఎర్రని పుష్పాలతో స్వామిని అర్చించడానికి ప్రయత్నించండి. ఓం గణపతి అయిన నమః అనే మంత్రాన్ని తప్పకుండా మీరు జపిస్తూ స్వామివారి పూజ చేయడానికి ఉపక్రమించండి. అలాగే రేపటి రోజున మీరు కావాలనుకుంటున్నటువంటి కొన్ని విషయాల్లో మీకు మంచి లాభం పొందడానికి కూడా విఘ్నాలు ఎదురవకుండా ఆ గణపతిని మనసారా ప్రార్థించుకొని తర్వాత పనులు అనేవి స్టార్ట్ చేయండి. అలాగే రేపటి రోజున మీ యొక్క సొంత నిర్ణయాలు అనేవి కొంచెం అంటే మీకు కొంచెం బెడిసి కొట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళని సంప్రదించి వారి యొక్క అనుమతి తీసుకొని వారి సలహాలను పాటించడానికి ప్రయత్నించండి. అలాగే బంధువర్గంలో ఒకరితో విభేదాలు ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. కాబట్టి ఏదైనా కానీ ఒక విషయంలో మీకు ఏదైనా మాట పెరిగి ఏదైనా కొంచెం గొడవకు దారితీసే విధంగా మీకు అనిపిస్తే వెంటనే ఆ సిచ్యువేషన్ అక్కడ నుండి మీకు మీరుగా అంటే ముగిస్తే మంచిదని తెలుసుకోండి. అలాగే మీరు వెళ్ళిపోవడం మంచిది. లేదంటే అది మీకు మరింత ఎక్కువగా స్థిరపరవాన్ని కలిగించవచ్చు. అంటే ఆ పెద్ద గొడవగా మారిపోయి మీరు దాని గురించి ఆలోచించి దీనికన్నా కూడా ఏదైనా ఒక మాట కొంచెం మీకు అర్థమైపోతుంది కదా సిచ్యువేషన్ అనేది ఎలా ఉండబోతుంది అనేది. అప్పుడు మీరు అక్కడ నుండి వెళ్ళిపోవడం వల్ల కొంచెం ఆ గొడవ అనేది తగ్గుముఖం పట్టవచ్చు. అలాగే పాత స్నేహితులు కలుసుకుంటారు. అలాగే పాత స్నేహితులతో ఒక స్త్రీ ద్వారా మీకు ఏదైనా కానీ అంటే ఒక కొత్త విషయాలు తెలుసుకోవడానికి అవకాశం అదే కలగబోతుంది. అంటే మీరు చేసేటువంటి పని పట్ల మీ పాత స్నేహితులు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు మీకు బాగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. అలాగే ప్రేమికుల పరంగా కూడా రేపటి రోజున చూసినట్లయితే ఈ రాశి వారికి చాలా చక్కగా అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీకు ఏదైతే అంటే మీ ప్రేమను చక్కగా వివాహానికి సంబంధించి అన్నీ కూడా చక్కగా దారితీసే ప్రయత్నాలు అయితే మొదలు పెట్టబోతున్నాను. రేపటి రోజున మంచి మీకు జరగబోతుందని చెప్పొచ్చండి. ప్రేమికులకు చక్కగా ఇంట్లో కుటుంబ సభ్యులను సంప్రదించి మీ యొక్క ప్రేమ వ్యవహారాన్ని తెలియపరిచినట్లయితే ఒప్పుకునేటువంటి అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి. అలాగే ఇరు వర్గాల నుంచి కూడా మంచి రెస్పాన్స్ అనేది కూడా మీరు పొందేటువంటి అవకాశం అయితే ఉందండి. అలాగే ఇక ఈ రాశి వారికి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. మంచి అవకాశాలు మీకు తలుపు తట్టబోరు. అలాగే రేపటి రోజు మీకు అనవసరమైనటువంటి ఖర్చులు కూడా అధికంగా అనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క ఖర్చులు కూడా తగ్గించుకునేటువంటి ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి. ఏదైనా మన కంటికి నచ్చినటువంటి ప్రతి వస్తువుని తీసుకోవడం దానివల్ల మనకి ఏం ఉపయోగం కూడా ఉండదండి. కాబట్టి మన చేతిలో ₹1 ఉన్నప్పుడు జాగ్రత్త చేసుకోవడం అనేది తప్పకుండా ఉండాలి. స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశాలంటే ఏదైనా భూములు, పొలాలు, గృహాలు అవన్నీ కూడా రేపటి రోజున మీరు రెట్టింపయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపటి రోజున స్థిరాస్తులను ఎక్కువగా మీరు పోగొట్టుకోకుండా జాగ్రత్త చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అలాగే మీరు రేపు వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలను సమర్పించడము, పిండితో దీపారాధన ప్రమిదల నూనె పోసి దీపారాధన చేయటము, ఇంట్లో కానీ గుళ్ళల్లో కానీ ఇలాంటి నియమాలు పాటిస్తే కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చండి. ఇక మీకు ఆంజనేయ స్వామి వారి గుడికి అంటే మంగళవారం రోజు లేసి తమలపాకు అంటే స్వామివారికి ఎంతో ఇష్టం కాబట్టి తమలపాకును స్వామికి మాలగా సమర్పించేయండి. దీనివల్ల కూడా మీకు చక్కగా ఏదైతే మీ పనులు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి కదా ఆ ఆటంకాలన్నీ కూడా దూరం అవుతాయి. అలాగే ఇంట్లో దీపారాధన చేసినప్పుడు చక్కగా ఆ దీపారాధన యాలుక్కాయను కానీ లేక లవంగం కానీ వేయడం వల్ల ఒక యాలుక అంటే ఒక లవంగం ఇలా వేయడం వల్ల మీకు బాగా కలిసి రావడానికి కష్టాలు పోవడానికి కూడా అవకాశాలు ఏర్పడతాయండి. ఈ విధంగా రేపటి రోజున చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. చాలా ప్రశాంతంగా మీకు తెలియకుండా రోజున గడిచిపోతుందండి. మరి తెలిసినా కానీ మీన రాశి వారి జాతక ఫలితాలు తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.